పవన్ కళ్యాణ్ గ్రాఫ్ పెరుగుతోంది. ఏడాది పాలనపై ప్రజల్లో సానుకూలత. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ గ్రాఫ్ గణనీయంగా పెరుగుతోంది. పిఠాపురం ఎమ్మెల్యేగా ఉప ముఖ్యమంత్రిగా తొలిసారి పదవీ బాధ్యతలు చేపట్టిన ఆయన ఒకే ఏడాదిలో ప్రజల్లో మంచి పేరు సంపాదించారు. అవినీతి రహిత పాలన, అభివృద్ధి పనులు, ప్రజలతో నేరుగా సంబంధం, ఇవన్నీ పవన్ పరిపాలనకు ప్రధాన హైలైట్స్ గా నిలిచాయి. పిఠాపురం నియోజకవర్గంలోని రోడ్లు, ఆసుపత్రులు, పాఠశాలల్లో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయంటూ ప్రజలు స్పందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ తన డిప్యూటీ సీఎం గౌరవ వేతనాన్ని అనాథ పిల్లల కోసం కేటాయించడం ప్రజల్లో మంచి ఆదరణ తెచ్చింది. గిరిజన ప్రాంతాల్లో రోడ్లు అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న పవన్ గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన మార్గాలను బాగు చేయించారని నివేదికలు చెబుతున్నాయి. అటవీ, గ్రామీణాభివృద్ధి వంటి ఏ శాఖ అయినా సమగ్ర దృష్టితో నికాసైన పాలన నిర్వహిస్తున్నారని సహచర నేతలు పేర్కొంటున్నారు. ఒక పాఠశాలలో ఆట స్థలం లేదన్న విద్యార్థుల అభ్యర్థనపై తన సొంత ఖర్చుతో స్థలాన్ని కొనుగోలు చేసి ఇవ్వడం ఆయన సేవాభావాన్ని హైలైట్ చేస్తుంది. పవన్ బాటలోనే జనసేన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వ్యవహరిస్తుండటంతో పార్టీ గ్రాఫ్ కూడా గత ఏడాదిలో వేగంగా పైకి వెళ్లింది. ఎన్డీఏ భాగస్వామిగా పవన్ కళ్యాణ్ జాతీయ స్థాయిలో ప్రభావవంతంగా వ్యవహరిస్తున్నారని ప్రధాని మోదీ నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు. సనాతన ధర్మ పరిరక్షణలోనూ ఆయన పాత్రని ప్రస్తావిస్తున్నారు. ఏదైనా అంశంలో రాజీ పడకుండా ప్రజల మద్దతుతో పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా పొలిటికల్ పవర్ స్టార్ గా ఎదుగుతున్నారు. ఇది కేవలం ఒక్క ఏడాదిలోనే సాధించిన రాజకీయ విజయం అంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.